5 లక్షలు సార్. ఇదిగోండి. వచ్చేసింది. గెట్టడి. చెప్పరా. రావచ్చు. ఓకే. కూర్చో కూర్చో.
నువ్వుండు, మన పంచాయతీ తర్వాత పెట్టుకుందాం. ముందు వాటితో 4 తన్నులు తినొస్తాను. రే సరో ఏం తప్పు చేసిందిరా? తను ఇన్నోసెంట్ రా. తనని పత్రిక వాడంతా కక్కించాడా? ఎందుకు చేసావురా? బదలరా, అయిపోయిన కథ గురించి మాట్లాడతావు. ఇప్పుడేమంటావు? ఛానల్ మొదలెడతావా? న్యూస్ పేపర్ పెడతావా? ఎంత సపోర్ట్ అయినా ఇస్తాను. లేక మినిస్ట్రీ కావాలంటావా? టెలికమ్యూనికేషన్ ని సొంతం చేస్తాను. ఎవరన్నా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది, నుంచో గెలిపిస్తాను. 30 మందిని బలి తీసుకుని ఆ శవాల మీద కుర్చేసి కూర్చున్న మృగాని నువ్వు. అది వాళ్ళు చేసిన త్యాగంరా. రే ఇంత మందిని నువ్వే చంపి వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకుని ఎలక్షన్ లో నిలబడను, రాజకీయాలే వద్దు అని ఎంత మోసం రా. మీరు మోసపోయినందుకు నన్నేం చేయమంటారా? నేను ద్రోహినేరా, కానీ మన యువతరం ఒక్కొక్కరు ఏదేదో సాధించాలని ఎన్నెన్నో కలలు కంటున్నారు. వాటిని అబద్ధం చేస్తావా నువ్వు? ఈ అవకాశం మంత్రి పదవి మళ్ళీ దొరుకుతుందా? ఇదంతా బట్టబయలు చేసి వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తావా? ఆపరా. అయ్యో, నీ గొడవేంటి? కాలుస్తావా? కాల్చాక బయటికి ఎలా వెళ్తావు? చుట్టూ ఉన్న పోలీసుల్ని తప్పించుకొని చీమ కూడా బయటికి పోలేదు. ఏం చేస్తావు? నేను చెప్పనా ఐడియా? నేను చెప్పనా? గన్ను తీసి నా తలకు గురిపెట్టు, ఈడ్చుకుపో. పోలీసులు దారొదులుతారు. ఎంత డబ్బు కావాలో, ఎన్ని బళ్ళు కావాలో అడుగు, అన్నీ ఇస్తారు. ఊరి బయట దూరంగా నన్ను ఎక్కడన్నా వదిలేసి నీ వాళ్ళతో నువ్వు హాయిగా వెళ్ళు. కానీ వీడుంటే మనిద్దరి కథ అంతమైపోతుంది. అర్థమైందా? ముందు వాణ్ణి లేపే. ఆలోచించే టైం లేదు. 10 నిమిషాలే టైం అడిగాను. తర్వాత కమాండర్స్ లోపలికి వస్తారు. ఇతన్ని నమ్మొచ్చు, కానీ నిన్ను మాత్రం నమ్మను. నువ్వు ద్రోహివే. నిన్ను వీడేదో మాయ చేశాడు. మన కాసి కాదు వీడు. రేయ్, నువ్వు షూట్ చేస్తే వాళ్ళు షూట్ చేస్తారు. గన్ యూజ్ చేయకుండా వాడి కథ ఫినిష్ చేయి. పో. మనం ఇవాళ వెళ్ళాలి. పోలీస్ కమాండోస్, చేస్తానమ్మా. ఈసీజీ తీయడానికి లేట్ అవుతుంది. అలాగే అలాగేనమ్మా. కారు నుంచి ఫోన్ వచ్చిందా? లేదన్నా, ఏం రాలేదు. అందరూ రెడీగా ఉండండి. బహుశా ఇవాళ బయలుదేరొచ్చు. Charlie, target in sight. ఎవరో చూడు. ఎవరు? నేను ఎవర్రా? పోలీసులు రౌండప్ చేశారు. నా మాట ఉంటే మీరు సరెండర్ ఏర్పాటు చేస్తాను. Take him now.